అప్పుల బాధ తట్టుకోలేక అనకాపల్లికి మకం మార్చడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితిలో వెండి పనులు సరిగ్గా లేకపోవడం వల్ల అప్పుల వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక భార్య పిల్లలతో సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించారని బంధువులు ఆరోపిస్తున్నారు. కొడగలి శివరామకృష్ణ వదిన కొడగలి కళ్యాణి మాట్లాడుతూ అప్పుల వారి బాధ తట్టుకోలేక తన మరిది శివరామకృష్ణ కుటుంబంతో సహా అనకాపల్లి వెళ్లిపోవడం జరిగిందని, అనకాపల్లి వెళ్లినప్పటికీ అక్కడ ఆర్థిక పరిస్థితి బానే ఉందని శివరామకృష్ణ తెలిపారని, 2 నెలల్లో తెనాలికి వచ్చేశారని చెప్పారని, అందరం కలిసి ఉండొచ్చు అని అనుకున్నాం, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని, మొత్తం కుటుంబంతో కలిసి ఆత్మహత్యానికి పాల్పడతారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.